సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 161 మంది లబ్ధిదారులకు గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో సుమారు 40 లక్షల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తాము ప్రాజెక్టులు ప్రధాన కాల్వలు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాల్వలను కూడా నిర్మించడం లేదన్నారు. 2 ఏళ్ల కాలంలో కాల్వలు నిర్మించి నీళ్లందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. మల్లన్న సాగర్ ద్వారా దుబ్బాక నియోజకవర్గ రైతులు సర్వం కోల్పోయారని, తమకు నీళ్లు అందజేసిన తర్వాతనే హైదరాబాద్, వరంగల్ వేరే చోట్లకు నీళ్లు అందివ్వాలన్నారు. యాసంగిలో రైతులు ఇప్పటికే పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తున్నారని, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుండి కూడవెల్లి వాగుతో పాటు చిన్నశంకరంపేట, రామాయంపేట, ఉప్పర్లపల్లి, దుబ్బాక కాల్వలకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నియోజకవర్గంలోని ఉప కాల్వలను పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని, లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ గౌడ్, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు కొత్త కిషన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. దుబ్బాక ప్రజలు ఎన్నో ఆశలతోటి మరి వర్షాకాలం మంచి పంటలు పడినాయి. యాసంగి కూడా మల్లన్న సాగర్లో నిండుగా నీళ్లున్నాయి, రంగనాయక సాగర్లో నీళ్లున్నాయి, కొండపోచమ్మ ప్రాజెక్టులో నీళ్లున్నాయని చెప్పి ఆశ కొద్దీ మరి చాలా మంది ఇప్పటిదాకా నాట్లు వేస్తున్నారు, ఇంకా దుకాణం కూస్తూనే ఉన్నారు. మరి నీళ్లు ఉన్నాయి కదా ప్రాజెక్టులు అనుకుంది ఆశతోటి మరి దుకాణాలు పోసింది. ముఖ్యంగానే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా ఈ విషయం నేను ప్రస్తావించిన, మరి మాకు మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీళ్లు మరి ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మండలంలో, మరి అదేవిధంగా మా రాయపూర్ మండలంలో, రవితాబాద్ మండలంలో, మిర్దొడ్డి మండలంలో వీటికి సంబంధించింది కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కాలువలకు వదలాలి, మరి అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి కూడా వదలాలి. గతంలో రైతులు టెంపరీగా వాళ్ళ సొంత డబ్బులతోటి మరి కాలువలు తీసుకున్నారు, మట్టి కాలువలు తీసుకున్నారు. మరి మళ్ళీ మొన్న వర్షాకాలంలో మొత్తం కూడుకపోయినాయి. మరి ఇప్పటికైనా మరి గౌరవ మంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మొన్న ప్రస్తావించడం జరిగింది. దయచేసి మరి మీ అందరికి కూడా మా నియోజకవర్గ ప్రజలందరి తరపున మరి మీరు ఇప్పటికైనా వచ్చి ఆ కాలువలను పూర్తి చేసి మరి కొండపోచమ్మ ద్వారా మరి మా కూడవెల్లి వాగులకు నీళ్లు వదిలి, మరి అదేవిధంగా ఉప్పర్పల్లి కెనాల్ కానీ, రామాయంపేట కెనాల్ కానీ, అదేవిధంగా 4LD మా దుబ్బాక కెనాల్ కానీ, మరి గతంలో మా 4LDలో మా దుబ్బాకకు సంబంధించిన చాలా మంది సర్పంచులు, రైతులు అందరు కలిసి మేము కాలువ తిరిగి ఊరూరు తిరిగి సొంత డబ్బులతోటి మిషన్లు హైర్ తీసుకొని కాలువలు పూర్తి చేసుకున్నాం. మీరు ఇప్పటికైనా తుకాలు పోసుకున్నారు. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా కళ్ళు తెరిచి మరి ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందని చెప్పి మరి ఒక్కసారైనా మరి దీన్ని రివ్యూ పెట్టుకొని ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పి మరి నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నా. నాకు తెలిసి 4L ఏదైతుందో 4LD అది పూర్తిగా డబ్బులు కూడా పేమెంట్ అయినాయి గత ప్రభుత్వంలో. అదేవిధంగా ఇది ఇరుకోడి కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఎల్లారెడ్డిపేట తోట మండలం నుంచి దాదాపు 23 గ్రామాలకు రావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మరి దాదాపు 80-90% గత ప్రభుత్వంలో పేమెంట్ కూడా ఇచ్చినాం. మరి మెగా కన్స్ట్రక్షన్ వల్ల టెండర్ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా పనులు మొదలు పెడుతున్నారు, నత్తనడక నడుస్తున్నాయి. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి కాలువల పొండి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. మేము దరఖాస్తులు ఇస్తున్నాం, ఇచ్చి ఓ గంపడని అయినాయి. ఆ గంపని ఎత్తుకొని రేపు మా సెక్రటరియట్ కూడా వస్తాం, సెక్రటరియట్ కూడా ముట్టడిస్తాం. మా దుబ్బాక తడాకా ఏందో తెలిసే విధంగా కూడా ఖచ్చితంగా మేము ఆ పని చేసి చూపిస్తాం.